ఉడ్డి అమ్మ ఏం ప్లాన్ వేస్తారా ఈ తుగ్లక్ కోచ్ గాడు వాడి సెలక్షన్ కమిటీ. 2027 వరల్డ్ కప్ కోసం భారీగా కష్టపడి ఫిట్గా తయారై వస్తే జస్ట్ 8 ఇన్నింగ్స్లో 250 మాత్రమే కొట్టాడని చెప్పేసి రిటైర్ అయిపోమంటారా? లార్డ్స్లో జరగబోయే మ్యాచే రోహిత్ ఇండియా కాడే లాస్ట్ మ్యాచ్ అని అంటున్నారు. టీమిండియా బ్యాక్ స్టేజ్లో భారీ పవర్ గేమ్ నడుస్తున్నట్టుంది భయ్య. 2027 వరల్డ్ కప్ కోసం రోహిత్ భారీగా కష్టపడుతుంటే అసలు వరల్డ్ కప్ ప్లాన్స్లో రోహిత్ లేనే లేడని సెలెక్టర్స్ అతనికి మొహం మీద చెప్పేశారంట. ఈ స్టార్ ప్లేయర్ని తీసేసి జైస్వాల్ని పర్మనెంట్గా ఓపెనింగ్ స్పాట్లో ఫిక్స్ చేయాలని చూస్తున్నారంట. అటు రోహిత్ ఏమో బరువు తగ్గి ఫుల్ ఫిట్గా తయారయ్యాడు. రిటైర్ అవ్వడం ఇప్పుడప్పుడే ఇష్టం లేనట్టుగా ఉంటే సెలెక్టర్స్ మాత్రం అతనికి వేరే ఆప్షన్ లేకుండా చేశారంట. దానికి తోడు రోహిత్ పేరెంట్స్ ఏమో రీసెంట్గా లార్డ్స్కి వెళ్ళారు. ఆ విషయం ఈ రూమర్స్కి ఇంకా బలాన్ని చేకూరుస్తుంది. ఆల్రెడీ అశ్విన్ అన్న కూడా చెప్పాడు, రోహిత్ని అన్వాంటెడ్ ప్లేయర్ లాగా ట్రీట్ చేయొద్దురా బాబు అని బీసీసీఐకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. 2 T20 వరల్డ్ కప్స్, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ, 3 డబుల్ 100s ఇన్ ఓడిఐస్, 600 పైగా ఇంటర్నేషనల్ సిక్సెస్, ఇంత పెద్ద సక్సెస్ ఉన్న ప్లేయర్ని తీసి ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం కరెక్టే అంటారా?